దారుణం అంటే దారుణమనే చెప్పొచ్చు. ఏదైతే మంగళగిరిలో జరిగిన సంఘటన అసలు సిగ్గుచేటు. మనిషి అనేవాడికి సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతుంటే కనీసం పోలీస్ వ్యవస్థ ఏమైంది? నాయకులు ఏమయ్యారు? అసలు టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? సిగ్గుచేటు. సిగ్గుచేటంటే అసలు మనిషిగా పుట్టి మానవత్వం లేదనే చెప్పొచ్చు. ఎంత దారుణం అంటే ఆ సంఘటన చూస్తుంటే నిజంగా సలించిపోయే సంఘటన అది. మానవత్వం లేదు. అసలు మనిషి అనేవాడే సచ్చాడే అనుకోవచ్చు ఆ సంఘటన చూస్తుంటే. ఎంత దారుణాన్ని కొడిగడుతుందంటే అంత దారుణాన్ని కొడిగట్టారనే చెప్పుకోవచ్చు. మోకాళ్ళ మీద వంగబెట్టి లోకేష్ గారి చిత్రపటానికి దండం పెట్టించి ఏడిపించి కాళ్ళు మొక్కించుకుంటారా? సిగ్గుచేటు వైసీపీ నాయకులకి. ఇంకెందుకు మరి నాయకులు అని చెప్పుకుంటారు. వైసీపీ పార్టీ గెలిచినంత సేపు పార్టీ అమ్మడి తిప్పించుకొని ఈ రోజుకి ఓడిపోయిన తర్వాత ఇంత దారుణమైన సంఘటనలు 1, 2 కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణాలు జరుగుతుంటే కనీసం మనిషి అనేవాళ్ళు పుట్టి ఇంత ఇంగిత జ్ఞానం ఉంటే ఈ రోజైనా ఈ సంఘటన ఖండించాలి. వాళ్ళు చేసిన తప్పేంటి? పార్టీకి అండగా నిలబడి పార్టీకి సపోర్ట్ చేయడం తప్ప వాళ్ళు చేసిన తప్పు? ఏమైనా గతంలో మీ ఇళ్ళ మీదకి ఏమైనా దౌర్జన్యం చేశారా? మీ ఇల్లు ఏమైనా ధ్వంసం చేశారా? మీ ఫ్యామిలీని ఏమైనా కొట్టారా? అరే కామెంట్ చేశారు. కామెంట్ చేస్తే తప్ప? ఛీ మీ బతుకులు చాడా అని అనాలనిపిస్తుంది. ఏం చేద్దాం? సిగ్గు శరం ఉన్నోళ్ళు ఇట్టాడి చేయనేచారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ఇట్టాడి సంఘటనలు జరగకుండా మరొకటి జరగకుండా చూసుకోవాలి. మిమ్మల్ని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకి ఇదే ఇచ్చేది మీ బహుమతి. ఎట్టా మీరు పార్టీలో ఉండి దేనికి పనికిరా? ఇట్లాంటి సంఘటనలైనా జరగకుండా మరొకటి జరగకుండా చేతకాకుండా చూసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు అనుకుంటారు, బాధపడుతున్నారు. ఏంటి ఈ దారుణం? 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో ఇట్లాంటి దాడులు జరుగుతుంటే ఇళ్ళ మీదకి వచ్చి దారుణంగా దౌర్జన్యాలు చేసి పార్టీ కార్యాలయాలని, సచివాలయాలని, వైఎస్ఆర్ విగ్రహాలని విధ్వంసకాండ సృష్టిస్తుంటే మరి ఏం చేస్తున్నారో? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంత దారుణంగా జరుగుతుంటే ఏందో నాకు అర్థం కావట్లా. అసలు నీచం అంటే నీచం అనే చెప్పొచ్చు. దారుణం. గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఇంత మాటలు చెప్పాడు. ఏదో అక్కడ ఒక గోడ కూలిపోతే అసలు వెహికల్ మీద పైన కూర్చొని ఆ గోడ కూలినందుకు ఇంత దౌర్జన్యం చేశాడు గతంలో. ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఘర్షణలు, ఎంత గోడలు, ఎంత దారుణం జరుగుతుంటే నోరు మెదపడానికి ఏమైంది? యాడికి పోయాడు పవన్ కళ్యాణ్ గారు? లోకేష్ బాబు గారు యాడిపోయాడు? ఏమి గతంలో ఇంత దారుణంగా చేశారా? 2019లో 2019 నుంచి 2024 దాకా ఎన్ని ఇళ్ళు కూల్చి దింగారు వైసీపీ వాళ్ళు? ఎంతమందిని మోకాళ్ళ మీద నిలబెట్టారు? ఏది చూపెట్టండి. ఎక్కడో జరుగుంటాయి కొన్ని ఏ రాజకీయ పరంగా. ఇంత దారుణంగా ఇళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి కొట్టాటి ఇదైతే సిగ్గుచేటు. ఇది ఏ చదువుకున్న వ్యక్తి, ఏ మానవత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి సంఘటనలకి ఇట్లాంటి వాటికి సపోర్ట్ చెయ్యరు. ఏ పార్టీ అయినా సరే, వైసీపీ పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ అని కానీ ఏ పార్టీ అయినా ఇంత దారుణంగా వ్యవహరించదు. ఇది మనిషి అనేవాడికి సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. వైసీపీ నాయకులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి.